హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఈరోజు వీడియోలో బగారా రైస్లో కానీ బిర్యానీలోకి కానీ గోంగూర ఎలా చేసుకుంటే బాగుంటుందో మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ పుదీనా కట్టలు అవన్నీ కూడా ఒలిచి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ టైం నేను 10 కట్టలతో చేయబోతున్నానండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈవినింగ్ డిన్నర్ భోజనాలు అనమాట. అందుకని చెప్పి గోంగూర ఒకటి మాత్రం నేను చేస్తానని చెప్పి ఇక్కడ కట్టలన్నీ కూడా తెచ్చుకున్నాను. అంటే ఒలిచిన గోంగూరే. మా అత్తయ్య వాళ్ళ పనమ్మాయి ఉంటుంది కదా, తను మొత్తం నీట్గా ఒలిచి పెట్టేసింది. పొద్దున్నే నా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. ఇంకా నేను కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈ గోంగూరకి పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా కావాలండి. తీసుకురాగానే పుదీనా చక్కగా ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర కూడా చిన్న చిన్నవి 3 కట్టలు అయితే తీసుకున్నాను. ఇంకా ఎక్కువైనా బాగుంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది అనమాట. చిన్న కట్టలు ఒకటి 4 వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇక్కడ 3 కట్టలు చక్కగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసేసిన తర్వాత నీట్గా కడిగేసి ఒక పక్కన పెట్టుకుంటాను. ఏమేం కావాలో అన్నీ కూడా ఫస్టే రెడీ చేసుకొని పెట్టుకుంటే కుకింగ్కి చాలా ఈజీగా ఉంటుంది. కొత్తిమీర అంతా కట్ చేసిన తర్వాత మంచిగా కడుక్కోవాలండి. దానిలో చాలా అంటే చాలా ఇసుక ఉంటుంది. ఒక 4-5 టైమ్స్ బాగా కడిగేసిన తర్వాత ఒక చిన్న స్ట్రైనర్ లాంటిగా ఉంటే అందులో వేసి పక్కన పెట్టేశాను. గోంగూర 10 కట్టలు పాపం బాగా ఒలిచి పెట్టింది. కాకపోతే వీళ్ళు ఏంటంటే వెనక చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా, అవి ఉండొద్దండి. అవి ఉంటే మనకి సరిగ్గా ఉడకదనమాట గోంగూర. అది లేకుండా మనం నీట్గా ఒలుచుకోవాలి. కానీ తను ఈ కాడలతోనే ఒలిచి పెట్టేసింది. ఒక 5-6 టైమ్స్ బాగా పెద్ద టబ్లో వేసి కడిగానమాట. ఎంత ఇసుక అంటే అంత ఇసుక వస్తుంది. నీట్గా కడిగేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు ఇలా నీళ్ళలో వేసి పెడితే ఇంకేమైనా లైట్గా చిన్న ఇసుక ఏమైనా ఉంటే కింద అడుగున ఉండిపోతుంది అనమాట. సో అలా వేసి పెట్టేసి ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కూడా మా అత్తగారే చక్కగా పైనవి స్కిన్ అంతా కూడా రిమూవ్ చేసేసి పంపించారు నాకు పొద్దున్నే. జస్ట్ ఈజీగా ఇంకా నేను కట్ చేసేసుకుంటున్నాను అంతే. పొడుగ్గా కట్ చేసుకోండి, బాగుంటుంది. ఒక 4 ఆనియన్స్ అయితే నేను వేసానండి. తర్వాత దీనికి ఒక 1/2 kg టమాటోస్ కూడా కావాలి. నేను 10 కట్టలకి చెప్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. ఈ టొమాటోస్ని కూడా బాగా కట్ చేసేసి నీట్గా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. బిర్యానీలోకనే కాదండి, వైట్ రైస్లో కూడా ఈ గోంగూర చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకి ఫ్రై చేసేటప్పుడు ఈజీగా మనకి ఫ్రై అయిపోతాయి అన్నమాట. మెత్తబడిపోతాయి చక్కగా. ఇలా పీసెస్గా కాకుండా నీట్గా మగ్గిపోతాయి. టొమాటోస్ కూడా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, దీనికి ఒక 1/4 కిలో పచ్చిమిర్చి కావాలండి. ఇంకా ఎర్రకారం అలాంటిది ఏమి యూజ్ చేయను కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. గోంగూర పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నప్పుడు మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది అన్నమాట. ఈ పచ్చిమిర్చిని ఇలా 2గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను. మీరే ఎవరైనా ఇలాంటి గోంగూర ట్రై చేస్తే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అన్నీ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు జస్ట్ పుదీనా ఒకటైతే నేను వాష్ చేసుకోవాలి. అది కూడా వాష్ చేసి పక్కన పెట్టేస్తాను. కొత్తిమీర అయితే వాష్ చేసేసాను కదా. 1-2 కట్టలు అయితే నేను ప్రెషర్ కుక్కర్లో చేసేస్తాను. కానీ ఇది చాలా క్వాంటిటీ కాబట్టి ఇలా నా దగ్గర ఒక పెద్ద గిన్నె ఉంటే అల్యూమినియం వెసల్, దానిలో అయితే చేస్తూ ఉన్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. గోంగూరతో రకరకాల వంటలు చేయొచ్చు. వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట గోంగూర. ఎలా చేసినా నాకు ఇష్టం. గోంగూర పప్పు దగ్గర నుంచి పచ్చడి కానీ ఇంకా నాన్ వెజ్లో వేసి వండుతారు, అలా అన్ని రకాలు ఇష్టం అనమాట. గోంగూర రొయ్యలు
అవన్నీ కూడా బాగా ఇష్టంగా తింటాను. ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అవి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేయండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తూ ఉన్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పచ్చివాసన ఉంటుందన్నమాట. తర్వాత ఒలిచిపెట్టుకున్న పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాతే మనం టొమాటోస్ వేస్తామండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తూ ఉన్నాను. ఇప్పుడు టొమాటోస్ వేసేయండి. టొమాటోస్ వేసేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసేయాలి. టొమాటోస్ అన్నీ కూడా బాగా మగ్గాలన్నమాట. మనకు అలా పీస్గా కనిపించకూడదు, చక్కగా మగ్గిపోయి ఉంటే మనకి లాస్ట్లో బాగుంటుంది. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని చూసుకొని కదుపుకుంటూ ఉండాలి, లేకపోతే కింద అడుగంటు పోతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు గోంగూర అంతా కూడా వేసేస్తే ఇది కూడా ఈజీగా మగ్గిపోతుందండి. గోంగూర అంతా వేసిన తర్వాత జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే గోంగూరలోనే మనకి చాలా నీళ్ళు వస్తాయి అన్నమాట, వాటర్ వచ్చేస్తాయి. మీకు ఇప్పుడు ఇంత గోంగూర కనిపిస్తుంది కదా, దాని తర్వాత దీనిలో హాఫ్ కన్నా తక్కువ 1/4 అలా అవుతుందన్నమాట మొత్తం గోంగూర రెడీ అయిన తర్వాత. కొద్దిసేపు మగ్గిన తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలన్నమాట గోంగూరని. చక్కగా ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేస్తే మనకి ఇందులో నుంచి చాలా నీళ్ళు వస్తాయి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా మగ్గి వాటర్ చూసారా ఎలా వచ్చాయో. ఇదంతా కూడా మనకి కుక్ అయిపోవాలండి. ఇంత వాటర్ ఉండవసరం లేదు. చక్కగా కుక్ అయ్యి దగ్గరికి వస్తుంది కదా, అప్పుడు మనం ఆఫ్ చేయాలన్నమాట. ఇది సిమ్లో కుక్ చేసుకోవాలి, ఇలా పెట్టేసి మూత. మనం తర్వాత వేరే పనులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చక్కగా చేసేసుకొని, నేనైతే స్నానం అదంతా కూడా చేసేసి రెడీ అయిపోయి దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూపిస్తూ ఉన్నాను మీకు. చక్కగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మెదుపుతూ ఉన్నాను. నేనైతే మిక్సీ వేయను, మిక్సీ వేస్తే మాత్రం అస్సలు టేస్ట్ ఉండదండి. దాని టెక్స్చర్ కూడా పాడైపోతుంది మిక్సీ వేస్తే. మెదుపుకునేటప్పుడు చక్కగా ఉప్పు వేసుకొని మంచిగా మెదుపుకోవాలి. నాకు రావట్లేదని చెప్పి నా హస్బెండ్కి అయితే నేను చెప్పాను, ఎక్కువ క్వాంటిటీ కదా, తనైతే నీట్గా చేస్తూ ఉన్నారు. సో గోంగూర అంతా రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత ఒక స్టీల్ గిన్నెలో అయితే వేసి అత్తయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్తూ ఉన్నాను. సో ఇదండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్. బై ద వే గోంగూర టేస్ట్ అయితే సూపర్ ఉండింది.